తెలంగాణలో గత టీఆర్ఎస్ పాలన ముగిసి దాదాపు 15 నెలలు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజల ముందుకు వచ్చింది. అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్న ఆర్థిక ఇబ్బందులు అంటే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సమస్యలు అప్పుల మూలంగా ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి డెవలప్మెంట్ జరగలేకపోతుందని ఓవైపు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఉద్యోగులు తమకు రావాల్సిన డిఏలు ఇతర బకాయిల గురించి పెద్ద ఎత్తున రోజు రోజుకు డిమాండ్ పెంచుతూ పోతున్నారు. ప్రభుత్వంలో పనులు చేయడానికి డబ్బులు లేవని ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇటీవల ప్రకటించడం జరిగింది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? దట్టు మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత టీఆర్ఎస్ పాలనలో ప్రజలు దాదాపు 10 ఏళ్లలో అభివృద్ధి మాటన జరిగిన కొన్ని రకాల ఇబ్బందులపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అప్పటి పాలకులను ఇంటికి పంపించడం జరిగింది. వీటన్నిటిపై మాట్లాడడానికి మనకు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి సారు మన దగ్గర ఉన్నారు. వారు ఈ జిల్లాలో కరువును పారదోలడం కోసం తాను ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్నారు. ఈ జిల్లాకు రావాల్సిన నీటి వాటాల పెంపు కోసం ఆయన అలుపెరగని ఉద్యమాలు చేశారు. ఆనాటి పాలకులను సైతం ధిక్కరించి ప్రజల కోసం ముందు నిలబడ్డారు. అలాంటి గొప్ప వ్యక్తి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మనకు తెలంగాణలో ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు సార్. అంటే గతంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ నిర్బంధ పాలన కొనసాగింది, ప్రజల హక్కులు హరించబడ్డాయని ఉంది సార్. ఈ 15 నెలల్లో జరిగిన డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా మీకు, లేకపోతే పాత వాసనలే ఇప్పుడు కనిపిస్తున్నాయా సార్? రెండోది సార్, మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత టీఆర్ఎస్ పాలనలో దాదాపు 10 ఏళ్ల పాటు ప్రజలు అభివృద్ధి జరిగిందని ఒకవైపు వాదన ఉన్న, అరాచకం కూడా జరిగిందన్న వాదన ఇంకా పెద్ద ఎత్తున ఉంది సార్. వీటన్నిటిపై తమరు మాట్లాడండి సార్. తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నది మన పాలన మనకు ఉండాలి అనుకున్నామంటే మన జీవితాలు బాగుపడాలని కోరుకున్నాం మనం. అందుకోసం అలుపెరుగని పోరాటమే చేసినాం. ఒక అసాధారణమైన పోరాటం. దేశంలో ఏ రాష్ట్రం కోసం కూడా ఇంత పెద్ద పోరాటం జరగలేదు. పైగా మనకు ఒక హక్కుగా వాతావరణం కూడా ఎట్లా కలిసి వచ్చిందంటే హైదరాబాద్ రాష్ట్రం ఉండింది. ఆ ఉన్న రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం సరైన విధానంగా వ్యవహరించకపోవడం వల్ల, ఆంధ్ర లాబింగ్కు లొంగడం వల్ల ఉన్న రాష్ట్రం పోవడంతో ఏ కష్టం వచ్చినా మాకు ఈ రాష్ట్రం లేనందుకే వచ్చింది అనే ఒక అవగాహన జనానికి పెరిగి 69లో ఉద్యమం జరిగింది. దాన్ని కాల్పులతోటి అణిచివేసిండ్రు. అప్పటి నుంచి ఎప్పుడో అప్పుడు అడపా మా తెలంగాణ మాకు కావాలి అనే ధ్వని వినపడుతూ వచ్చింది. అది బాగా పెరిగి మలిదశ తెలంగాణ ఉద్యమం మహబూబ్నగర్ జిల్లా నుంచే మొదలైంది. నాగర్ కర్నూల్లో రాగుల రామరెడ్డి ఆధ్వర్యంలో జలసాధన కోసం ఒక ఉద్యమం నిర్మాణం చేసినప్పుడు జలసాధన సమన్వయ సమితి అని ఏర్పాటు చేసి నీళ్ల కోసమే రెండవ తెలంగాణ ఉద్యమాన్ని మహబూబ్నగర్ జిల్లా నుంచే 95లోనే మొదలుపెట్టడం జరిగింది. 94 నుంచి చర్చలు జరిగి 95లో అది వచ్చింది. ఆ ఉద్యమానికి సంకేతంగానే ఆనాడు ఎన్టీ రామారావును వార్నింగ్ చేస్తూ మాకు కృష్ణానది నీళ్ళు ఇవ్వకపోతే మేము తెలంగాణ రెండో పోరాటం మొదలు పెడతామని చెప్పినాం. అప్పటికి మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జాడలేదు. అది పెరిగి 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ కాలం అంతా కూడా అంటే 94-95 నుంచి 2014 దాకా కూడా సంపూర్ణంగా అంటే 20 ఏండ్ల పాటు మహబూబ్నగర్ జిల్లా తన నీళ్ల కోసం తాను కొట్లాడింది. వలసలు ఆగాలి, నీళ్లు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, ఉద్యోగాలు రావాలి, ఇప్పుడున్న జీవన ప్రమాణాల పరిస్థితి మారి మంచి జీవితాలు రావాలనేది అందులో డిమాండ్. అయితే ఆ డిమాండ్ల సందర్భంగానే మనం ఏమడిగినామంటే నీళ్ళు వచ్చేదాకా కాలువల కింద నీళ్ళు ఎట్లయితే ఇస్తున్నారో మీరు మాకు అట్లా నీళ్ళు ఇచ్చేదాకా కరెంటు ఫ్రీగా ఇవ్వండి. మేము కరెంటు కొరకు ఖర్చు పెట్టొద్దు, మోటార్ల కొరకు ఖర్చు పెట్టొద్దు, బోర్ వేసుకోవడానికి ఖర్చు పెట్టొద్దు, కనుక గవర్నమెంటే మాకు సపోర్ట్ రావాలని చెప్పేసి ఉచిత విద్యుత్ పోరాటం కూడా మనం అందులో భాగం చేసినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉచిత విద్యుత్ వచ్చింది, నీళ్ళు అయితే రాలేదు. ఈ పరిస్థితి వల్ల ఎక్కడ చూసినా కూడా అంటే జయశంకర్ నుంచి మళ్ళీ జయశంకర్ దాకా ఈ మధ్యలో మాట్లాడిన వాళ్ళందరూ మహబూబ్నగర్ జిల్లా ఆర్డీఎస్ సమస్యను, నీటి సమస్యను దీన్ని ముందర పెట్టే తెలంగాణ ఉద్యమాన్ని ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరిగిండ్రు. అంటే మహబూబ్నగరే ఒక వస్తువుగా వినపడేది. ఎక్కడ పోయినా కూడా మహబూబ్నగర్. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ రాగానే కేసీఆర్ గవర్నమెంటు మహబూబ్నగర్కే మొదటి ప్రాధాన్యత పెట్టి పనిచేస్తారని అనుకున్నాం.
అయితే ఈ 20 ఏండ్ల కాలం ఇప్పుడు 10 ఏండ్ల కాలం అంటే 30 ఏండ్లు, దాదాపు ఈ 2 ఏండ్లు అంటే 32 ఏండ్ల కాలం. 32 ఏండ్ల కాలంలో 2 తరాలు మారుతాయి ఎంత కాదన్నా కూడా. మారిన తరాలు పాత స్లేవరీ చెయ్యవు, పాత బానిసల్లాగా ఉండరు. అంటే మా ముత్తాత మా తాత ఒకలాగా ఉండేవాళ్ళు, మా తాత మా నాయనే ఒకలాగా ఉండలేదు, మా నాయన మేము ఒకలాగా ఉండే అవకాశం లేదు. కనుక పిల్లలు ఏం చేస్తున్నారంటే కట్టు బానిసల్లాగా వలసపోవడం కాకుండా స్వతంత్ర వలస పోతున్నారు. కనుక ఇవాళ మహబూబ్నగర్ నుంచి వలస ఆగింది అంటున్నారు కానీ ఇక్కడ స్వతంత్ర వలస ఉంది అని అనుకోవడం లేదు. టీఆర్ఎస్ రాగానే చేసిన పని ఏమిటి? మొత్తం మీడియా ద్వారా తమ మీటింగ్లలో మహబూబ్నగర్ పరిస్థితి మారిందని ప్రచారం చేసిండ్రు. చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిగా విపరీతమైనటువంటి దోపిడీ చేసిండ్రు. అది బహిరంగ రహస్యం, దాంట్లో ఏమీ తేడా లేదు. ఈ దోపిడీ చేసినప్పటికీ వచ్చిన 5 ఏండ్లలో ఇంత చేయలేదని అంటామనే కోణంలో ప్రజలు మళ్ళీ ఒకసారి రెండోసారి కూడా ఆ పార్టీని తీసుకొచ్చిండ్రు. అంటే ఒక దీర్ఘకాలం పనిచేసి కూడా పరిస్థితులలో మార్పు లేదు. 4 సంక్షేమ పథకాలు మాత్రమే, అవి గౌరవనీయమైన జీవితాన్ని ఇచ్చేవి కావు. ఆ పూట గడిపేటందుకు పనికొస్తాయి కానీ మొత్తం జీవితం మారడానికి పనికిరావు. అంటే ఇల్లు అన్నారు, ఇల్లు ఇవ్వలేదు, ఉపాధి అన్నారు, ఉపాధి ఇవ్వలేదు, ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వలేదు, ఏ రకమైన సౌకర్యం కూడా చేయలేదు. అంటే ఒక 35 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉన్న జిల్లాలో 40 లక్షల ప్రజలు ఎకరాకు మనిషి ఉన్నారు. ఎందుకు సుఖంగా బతకలేరు? ఎందుకు ఆదర్శంగా బతకలేరు? నీళ్లు లేవా అంటే కృష్ణ ఉంది, భీమా ఉంది, తుంగభద్ర ఉంది, దుందుబి ఉంది, ఇంత వనరు ఉన్నది, మరి అడవి ఉన్నది. ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ జీవితం లేదు అనే ప్రశ్న మాత్రం అట్లాగే ఉండిపోయింది. అంటే మాయమాటలతోటి కాలం గడిపినటువంటి కాలంగా గడిచింది. 4 సంక్షేమ పథకాలు. ఇంకొకటి వాళ్ళు చేసింది ఏమిటంటే సుందరీకరణ కార్యక్రమాలు. అంటే 2014కు ముందు మహబూబ్నగర్ జిల్లాలో ఏ పాత టౌన్ తిరిగినా సెంటర్ డివైడ్ రోడ్లు ఉండడం, మొక్కలు పెట్టడం, లైట్లు ఇవి లేకుండే. ఈ పట్టణ సుందరీకరణ కార్యక్రమాలే జీవితం మారిపోయినట్టు చెప్తున్నారు. ఇంటి మీద మిరుమిట్లు కొలిపే లైట్లు వేసుకున్నంత మాత్రాన ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితం మారిపోయినట్టు కాదు. స్లమ్ జీవితంలో మార్పు రాలేదు, ఏ పట్టణంలో కూడా రాలేదు. పైగా ఇప్పుడు ఇంకొక విపత్కరమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అది కూడా పట్టించుకోలేదు, అడ్రస్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. ఏమిటి అది అంటే అంతకుముందున్న పట్టణాల కంటే ఈ 11 ఏండ్లలో, ఈ 12 ఏండ్లలో మహబూబ్నగర్లో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అయినాయి. మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసిండ్రు, మూడా పెట్టిండ్రు మహబూబ్నగర్కి వస్తే. అయితే ఈ కార్పొరేషన్లోకి కలిపిన గ్రామాలు వాటి రూపురేఖలు ఏమైనా మారినాయా? అక్కడ జీవన పరిస్థితి ఏమైనా మారిందా? కొల్లాపూర్ అట్లా మున్సిపాలిటీ చేసిండ్రు, మక్తల్ మున్సిపాలిటీ చేసిండ్రు, అచ్చంపేట మున్సిపాలిటీ చేసిండ్రు, ఐజా మున్సిపాలిటీ చేసిండ్రు. మరి ఇన్ని మున్సిపాలిటీలు చేస్తే జరిగింది ఏమిటంటే ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధి కూలీలు ఉంటారు కదా, గ్రామీణ ఉపాధి కూలీలు, వాళ్ళందరూ పట్టణ మనుషులుగా మారిపోయినారు. ఒక్క దెబ్బతోటి గ్రామీణ ఉపాధి హామీ వాళ్ళకు వర్తించకుండా అయిపోయింది. అంటే మహబూబ్నగర్ జిల్లాలో 1,00,000 మంది ఉపాధి హామీ పథకానికి బయటికి నెట్టబడ్డారు. ఇది పట్టించుకోవాలని చెప్పేసి మేము పట్టణ ఉపాధి హామీ చట్టం చేయండి, అప్పటిదాకా రాష్ట్రంలోనైనా ఈ పద్ధతి తీసుకురండి, వీళ్ళందరికీ వర్క్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు. మనకి ఎట్లయితే 18 ఏండ్లకే ఓటు హక్కు వస్తున్నది, నేను ఓటు వేసుకోవచ్చు పోయి, కానీ నాకు 18 ఏళ్ళకు ఉద్యోగ అవకాశం రావటం లేదు, ఉద్యోగం లేదు. ఇవాళ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే మహబూబ్నగర్ చుట్టూ ఉన్నాయో లేదా మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఒక సర్వే చేయండి, 100కి 5 మంది కూడా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు లేరు, మొత్తం బయటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మహబూబ్నగర్ టౌన్లో అద్దెలకు ఉన్న వాళ్ళందరినీ మీరు గమనించినట్టయితే కంపెనీలలో పనిచేసే వాళ్ళు బయటి వాళ్ళు, మహబూబ్నగర్ వాళ్ళకి లేదు, ఉపాధి లేదు, ఏ ఉద్యోగం లేదు. చాలా రేర్గా పెద్ద పొలిటికల్ రికమెండేషన్ ఉంటే తప్ప అరబిందోలో అక్కడిక్కడ దొరుకుతున్న పరిస్థితి లేదు, మొత్తం బయటి వాళ్ళే ఉన్నారు. వచ్చిన ఫలితము ఉపాధి రూపంలో రావాలంటే ఇక్కడ ఉద్యోగాలు రావాలి, అవేవి లేవు. అంటే స్థానికుల అవకాశాలు స్థానికులకు దక్కడం లేదు. ఇంకొక అన్యాయం కూడా ఏం జరిగింది ఈ 11 ఏండ్లలో అంటే మొత్తం ఎంటైర్ మహబూబ్నగర్ మీరు చూడండి, అన్ని వ్యాపారాలు ఇవాళ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. లేబర్ ప్లేస్లో కూడా వాళ్ళు వచ్చేసిండ్రు. దీన్ని ఏమంటున్నారంటే ప్రభుత్వం ఉచిత పథకాలు పెట్టినందువల్ల ఇక్కడి వాళ్ళు సోమరైపోయినరు, అక్కడ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు అంటున్నారు. అది కాదు అసలు. ఉచిత పథకాల వల్ల మనుషులు ఇట్లా మారిండ్రని కాదు. మీరు ఉచిత పథకాలు ఇస్తున్నది ముసలోళ్ళకి ఇస్తున్నారు పెన్షన్, యూత్కి ఏమొస్తున్నది? యువకులకి ఏం లేదు కదా. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, కార్పొరేట్ కాలేజీలకు ఇస్తున్నారు, కానీ మన విద్యార్థులకు ఏం ప్రత్యేకంగా ఏమొస్తున్నది? మీరు ఇచ్చిన లోన్లకి అన్ని అప్పులే అవుతున్నాయి జనాలకు, అది తెలుసుకోవడం లేదు. అందువల్ల ఏంటంటే మొత్తం వ్యాపారాలు కూడా చేతులు మారి వెళ్ళిపోయినాయి. మేము ఈ మధ్యన స్థానిక ఉద్యోగాలు, స్థానిక వ్యాపారాలు స్థానికుల చేతిలో ఉండాలి అని ఒక మీటింగ్ పెడితే చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళు ఆ మీటింగ్లో వచ్చి ఏడ్చేసిండ్రు. 70-80 మంది వచ్చిండ్రు. వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు.
అంటే మీరు ఏం మారినట్టు అనే ప్రశ్న బలంగా ముందుకొస్తుంది. ఇటువంటి ప్రశ్నల్లోంచే మేము ఆలోచించింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము అంతకుముందు ఉద్యమ కాలంలో ప్రజలకు చెప్పిన దానికి భిన్నమైనటువంటి పరిపాలన చేస్తున్నది. ఈ అభివృద్ధి నమూనా కార్పొరేట్లకు మేలు చేసేదిగా ఉన్నది, రియల్ ఎస్టేట్ దందా వాళ్ళకు మేలు చేసేదిగా ఉన్నది, కాంట్రాక్టర్లకు మేలు చేసేదిగా ఉన్నది. ఇది మారాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ఒక 2 సంవత్సరాల ముందు నుంచే ఈ ప్రభుత్వం దిగిపోవాలని ఉద్యమం చేసినాం. పబ్లిక్లోకి దాన్ని తీసుకుపోయి మాట్లాడాం. ఏం జరుగుతుంది మహబూబ్నగర్లో అంటే అందరూ ఓడిపోతారని చెప్పిన నేను. 1 to 2 years అనమాట, 2 ఏళ్ల ముందే ఇక్కడ మొత్తం మారిపోతుంది అని చెప్పినాం. అన్నట్టే ఏం జరిగింది, 10 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండ్రు అన్నప్పుడు అది ఎంత వ్యతిరేకత నిర్మాణం అయినట్టు. ఒక్క పని జరగలేదు, పైగా రివర్స్ వర్క్స్ జరిగినాయి, అంటే ప్రతికూలమైన పనులు జరిగినాయి. మహబూబ్నగర్ జిల్లా నుంచి నల్లగొండకు నీళ్లు తరలించే విధానం పెట్టిండ్రు. ఇవన్నీ మేము చర్చనీయాంశం చేసినాం. ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. అయితే సార్